రాధ చిన్నప్పుడు ఫోటో చూసి చిట్టి అని తెలుసుకుని దమయంతికి షాక్ ఇచ్చిన రామచంద్ర విక్రమ్ కృష్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనన్న విషయం విక్కీ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక విక్కీ చాలా సంతోషంగా ఉంటాడు. రాధ మీద పడ్డ నింద మొత్తం తొలగిపోయి రాధ మళ్ళీ సంతోషంగా ఉంది. ఇంట్లో నిలబడి ఉంది. ఇంట్లో వాళ్ళంతా కూడా తనను ఒక దోషిలా చేశారు కదా. ఇప్పుడు రాధ ఏ తప్పు చేయలేదని కల్మషం లేనట్టు ముత్యంలా ఉంది అని ఎంతో సంతోషంగా రామలింగంతో కలిపి మందు తాగుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి రాధ వచ్చి నిలబడి ఉంటుంది. చూసుకోకుండానే రాధను నువ్వు ప్రేమిస్తున్నావు కదా అంటూ మాట్లాడేసరికి ఆ చుంచు మోహన్ దాన్ని నేనెందుకు ప్రేమిస్తాను అన్నట్టు చెప్తాడు. రాధ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా గదిలో రాధ విక్కీకైతే భోజనం తినిపించి ఇంకా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా రాధ చెయ్యి పట్టుకుని నాకు నువ్వంటే చాలా ఇష్టం రాధా, నువ్వు లేక నేను లేను రాధా అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రాధ షాక్ అవుతుంది. తాగిన మత్తులో చెప్తున్నారా అనగానే తాగితే అన్నీ నిజాలు వస్తాయంట కదా, ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమే అంటూ ఇంకా రాధకు చెప్పడంతో రాధ చాలా సంతోషపడి ఇంకా ఇలా రాధ నా పక్కన కూర్చో అని రాధను తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అలా తన ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండిపోతావా రాధా, మరి సంవత్సరం తర్వాత వెళ్ళిపోవాలి కదా, మనిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి కదా, అగ్రిమెంట్దేముంది, మనిద్దరు మనసులు కలిసి మనిద్దరం సంతోషంగా ఉంటే అగ్రిమెంట్లు ఏమాత్రం సరిపోవు అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా రాధ ఇద్దరు పక్క పక్కన కూర్చుని రాధ ఒడిలో తల పెట్టుకుని అలానే నిద్రపోతాడు. రాధ కూడా అలాగే నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయానికి ముందుగా విక్రమ్ కృష్ణ కళ్ళు తెరిచి చూసేసరికి తన ఫేస్ ఎదురుగుండా రాధ ఫేస్ కనిపించేసరికి రాధను చూస్తూ అలానే ఉండిపోతాడు. రాధ ముఖం ఎంత చక్కగా ఉంది, ఎంత అమాయకత్వంగా ఉంది అని అలా చూస్తూ ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను, రాధ ఫేస్ నాకు ఇలా కనిపిస్తుందేంటి అనుకుంటూ చుట్టూ చూసేసరికి రాధ ఒడిలో ఉన్నాడు అన్న విషయం తెలుసుకుని గబుక్కునే లేచేస్తాడు. రాధ కూడా అప్పుడే నిద్ర లేచారా అనగానే సారీ రాధ నీ ఒడిలో నిద్రపోయినట్టున్నాను, నాకే తెలియదు అనగానే అంటే రాత్రి జరిగిందేది మీకు తెలియదా, మీకు గుర్తులేదా అనగానే ఏం జరిగింది, ఏం జరగలేదు కదా, నేను గదిలోకి వచ్చాను, నువ్వు నాకు టిఫిన్ తినిపించినట్టున్నావు, నేను నిద్రపోయాను అని చెప్పనేసరికి అవునా ఆ తర్వాత నా మాటలేమీ గుర్తులేవా అని చెప్పనగానే ఆ తర్వాత ఏమన్నావు నాకేమీ గుర్తులేదే అని చెప్పి సరే నేను ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళాలి, అక్కడ వాడు ఉన్నాడు కదా ఆ దుర్గగాడి పని పట్టాలి కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. అదేంటి రాత్రి ఆయన అంత పెద్ద భారీ డైలాగులు మాట్లాడారు, మరి ఏమీ గుర్తు లేకపోవడం ఏంటి, టిఫిన్ తినిపించేంత వరకు గుర్తున్న మాటలు ఆ తర్వాత కూడా గుర్తు లేకుండా ఎందుకుంటాయి, నా ఒడిలో పడుకున్న విషయం కూడా గుర్తులేదా అనుకుంటూ రాధ సరే అని ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత విక్కీ ఫ్రెష్ అయ్యి వచ్చాక రాధ కూడా సరే రాధ తొందరగా ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేసి నేను బయటికి వెళ్తాను అనగానే సరే నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది అనేసరికి మీ అమ్మ వాళ్ళ ఇంటికా, మరి మీ అమ్మ నిన్న రమ్మంటే రాను ఇక్కడే ఉంటాను అని చెప్పావు కదా, నిన్న మా అమ్మ రమ్మంది వచ్చేయమని చెప్పి, ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది చూడడానికి అంతే, దానికి దీనికి చాలా తేడా ఉంది, ఏంటా తేడా అని చెప్పనగానే ఏంటా తేడా అంటే వెళ్ళేటప్పుడు చెప్తాను అనేసరికి సరే నేను ఒక్కసారి స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కొని నేను మళ్ళీ ఏ విషయం నీకు చెప్తాను, ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వని రాధకి చెప్పి విక్కీ బయటికి వెళ్ళిపోతాడు. ఈలోపు రాధ ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని బయటికి వస్తుంది. బయటికి రావడంతో ఇంకా విక్కీ సరే వెళ్దామా అనగాని ఈ డ్రెస్లోనేనా అనేసరికి మరి నేను అటు నుంచి అటే డ్యూటీకి వెళ్తాను, మరి ఈ డ్రెస్లో కాకపోతే ఎలా, ఈవినింగ్ మళ్ళీ నిన్ను తీసుకొచ్చేస్తాను కదా అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అయితే చెప్తాడు. సరే పదండి అని ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి
అమ్మా నేను రాధని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అనేసరికి, ఏంటమ్మా రాధా ఉండవా ఇక్కడ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? లేదండి, సాయంత్రానికి వచ్చేస్తాను, ఆయన డ్యూటీ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు నన్ను తీసుకుని వస్తారు. సరేనమ్మా రాధా, జాగ్రత్త, టిఫిన్ చేసి వెళ్ళండి అనేసరికి టిఫిన్లు చేసి ఇద్దరూ వెళ్తారు. వెళ్ళడంతో ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళడం చూసి దమయంతి ఇటు ప్రియ ఇద్దరూ తట్టుకోలేకపోతారు. చూసావా మమ్మీ చెట్టా పట్టాలేసుకుని ఎలా తిరుగుతుందో, నాకు కాబోయే భర్తను అది లాక్కుని నా బావను సొంతం చేసుకుని అది ఎలా చెట్టా పట్టాలేసుకుని సంతోషంగా బావ పక్కన కూర్చుని ఎంత దర్జాగా వెళ్తుందో చూసావు కదా మమ్మీ. అలా చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి మమ్మీ, ఏదో ఒకటి చెయ్యాలి కదా మమ్మీ అని చెప్పి ఇంకా రాధ ఇటు విక్కీని చూసి ప్రియా దమయంతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునేసరికి ఎవరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు బేబీ, చెప్పాను కదా విక్కీని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని, ఆ రాధని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం రామచంద్ర వింటాడు. రామచంద్ర విన్నవాడు కాస్త చాలా బాధపడతాడు. పాపం విక్కీ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ దమయంతి ప్రియలు కలిసి వాళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి నేను తనతో మాట్లాడాలి అని ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు అన్న విషయం తెలిసింది కదా రామచంద్రకి. రామచంద్ర కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఇంకా విక్కీ రాధను తీసుకుని సరాసరి వాళ్ళ పుట్టింటికి వెళ్తాడు. వెళ్ళడంతో దారిలోనే మా అమ్మ మేము వస్తున్నామనేసరికి, అవునా ఏంటే ఇప్పుడు చెప్తున్నావు అనేసరికి, మరి దారిలో ఉండగా చెప్పకపోతే ఇంటికి వచ్చాక వచ్చామని ఫోన్ చేయమంటావా ఏంటి, ఆల్రెడీ మేము దగ్గరికి వచ్చేసాము. సరే సరే అని గబగబా ఇద్దరికి అయినప్పటి నుంచి వాళ్ళు ఇదే మొదటిసారి రావడం, అందుకోసమని ఎర్ర నీళ్లు సిద్ధం చేసి ఇద్దరిని కూడా గుమ్మం దగ్గరే నిలబడి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్తుంది. లోపలికి ఇద్దరు కూడా ఒకేసారి అడుగు పెట్టి లోపలికి వస్తారు. లోపలికి రావడంతో, బాబు మీరు వస్తున్నారన్న సంగతి ఇప్పుడే నాకు తెలిసింది, చాలా కంగారుగా ఉంది, కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఎందుకు మీరంత కంగారు పడుతున్నారు, టెన్షన్ పడకండి, మేము ఆల్రెడీ ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయలుదేరాము, నేను డ్యూటీకి వెళ్తాను, రాధ ఇక్కడే ఉంటుంది, సాయంత్రం వచ్చి రాధను నేను పికప్ చేసుకుంటాను, రాధా డిన్నరు నువ్వు ఇంట్లో చేయకు, బయట మనం చేసి అప్పుడు ఇంటికి వెళ్దాం అనగానే సరేనని చెప్పి రాధ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతుంటే ఇంకా ఏంటమ్మా నిన్న రానని చెప్పావు అనగానే, నిన్న రాను అని చెప్పాను, ఈవేళ వచ్చాను కదా అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి, అవును రమ్మనడానికి ఇలా దీనికి ఏదో వ్యత్యాసం ఉంది చెప్తాను అందే, నేను కారులో అడగడమే మర్చిపోయాను, సరే గుర్తుగా సాయంత్రం అడగాలి, ఈ రెండాటికి ఉన్న వ్యత్యాసం ఏంటో అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు విక్రమకృష్ణ. ఇంకా రామచంద్ర వీళ్ళతో మాట్లాడాలి అనుకున్నాడు కదా, వెంటనే బయలుదేరి వస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, తల్లి కూతుర్లిద్దరూను. ఈలోపు రామచంద్ర వస్తాడు. రండి సార్ రండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా లేచి నిలబడి కుర్చీ ఇవ్వడంతో కుర్చీలో కూర్చుంటాడు. కుర్చీలో కూర్చునేసరికి, నీ మర్యాదల కోసం నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా, నీతో ఒక విషయం మాట్లాడడం కోసం వచ్చాను. ఏంటి సార్ ఏంటది, నువ్వు అసలు ఎందుకు విక్కీని పెళ్లి చేసుకున్నావు అని చెప్పాను కానీ, అదేంటి సార్ అలా అంటారు, నేను ఆయన్ని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాను, అసలు నువ్వు విక్కీని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, విక్కీ తప్ప నీకు వేరేవాడు ఎవరూ దొరకలేదా, అదేంటి సార్ అలా అంటారు, విక్కీ ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే విక్కీ తప్ప వేరేవాడు దొరకలేదని అలా ఎలా అనగలుగుతున్నారు, వాళ్ళిద్దరూ ఒకరి మనసును ఒకరు తెలుసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, పెద్దలుగా మీరు వాళ్ళని ఆశీర్వదించడం మానేసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఏం అవసరం ఉండి పెళ్లి చేసుకున్నారు అంటూ మాట్లాడతారేంటి సార్, అసలు మీరు అడిగే దానిలో ఏదైనా అర్థం ఉందా అంటూ ఇంకా రాధ వాళ్ళ అమ్మ అయితే అంటుంది, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అనేసరికి అప్పటి వరకు నిలబడి ఉంటుంది. రాధేమో ఒక పక్కన నిలబడి ఉంటుంది. ఇద్దరు పక్క పక్కన అక్కడ వెనకాల ఫోటో ఉంటుంది. ఎవరి ఫోటో, సీనయ్యను ఇటు రాధ చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటో ఉంటుంది. ఫోటో ఉండడంతో ఆ ఫోటో చూసి ఆ ఫోటోకి అడ్డంగా నిలబడి ఉంటుంది.
అమ్మ వెళ్ళి కాఫీ తీసుకురా అనేసరికి ఇంకా ఫోటోకి అడ్డంగా ఉంది కదా, అడ్డంగా ఉన్న మనిషి కాస్త పక్కకు తప్పుకొని కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. అప్పటి వరకు మామూలుగా అటు ఇటు చూస్తూ మాట్లాడిన మనిషి రాధను దగ్గరికి పిలుస్తాడు. ఎలా కూర్చో అనగానే, చూడు రాధా, నువ్వు నా కూతురు లాంటి దానివి. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ మా ఇంట్లో ఉంటే ఆ సంతోషం నీకు దక్కదమ్మా. నిన్ను మా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండనివ్వరు. వాళ్ళకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు విక్కీని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. విక్కీ జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోవాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి తప్పుడు నువ్వు అదే ఇంట్లో ఉంటే ఎలా సంతోషంగా ఉంటావు? విక్కీతో ఎలా కలిసి కాపురం చేస్తావు? వాళ్ళు నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వరు. అది నేను చెప్తున్నాను కదా అంటూ ఇంకా మాట్లాడుతుండగా ఈలోపు కాఫీ తీసుకొచ్చి సేమ్ ఎక్కడైతే నిలబడిందో మళ్ళీ అక్కడే నిలబడుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ మొహం వంక చూస్తాడు. అప్పటి వరకు చూడడు, ఎందుకంటే తను ముందుకు వచ్చేసింది కదా రాధా, అందుకనే గోడ చూడవలసిన అవసరం లేదు. ఇంకా అడ్డుగా నిలబడేసరికి ఏమైంది సార్, ఏం జరిగింది అనగాని, ఏమీ లేదమ్మా, ఆయనకి నాకు అలానే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అంతే, అంతకు మించి ఏం కాదు. కాఫీ తీసుకుని తాగుతూ ఉండగా ఈలోపు ఎవరో పిలిచారని రాధ వాళ్ళమ్మ బయటికి వెళ్ళినప్పుడు తను ఫోటోకి అడ్డంగా ఉంది కదా, తను అలా పక్కకు తప్పుకుంటుంది. ఎదురుగా సీనయ్య ఎత్తుకున్న ఫోటోని చూడడంతో ఒక్కసారిగా తను తాగుతున్న కాఫీ కప్పుని అలా వదిలేసి నిలబడతాడు. ఏం జరిగింది అనేసరికి ఆ కాఫీ కప్పుని దాటుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని తీసుకుని ఫోటోని మనస్ఫూర్తిగా అలా తడుముతూ చిట్టి చిట్టి అంటూ ఇంకా అనేసరికి అమ్మా చిట్టి అంటూ ఇంకా ఫోటోని తడుముతూ ఉండేసరికి, ఏంటి సార్ ఏమైంది? తనని పట్టుకుని చిట్టి అంటున్నారు. ఇది నా కూతురు చిట్టి ఫోటో, నా కూతురు చిన్నప్పుడు చిట్టి ఫోటో. అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది? సీనయ్య ఏంటి నా చిట్టిని ఎత్తుకున్నాడు? మరి ఆ ఫోటోని ప్రేమ్ కట్టించుకుని పెట్టుకోవడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. సీనయ్యకి నా కూతురు చిట్టి తెలుసా? ఈ బట్టలు చిట్టికి నేను ఎప్పుడూ కొనలేదే. అంటే సీనయ్యకి నా చిట్టి ఎక్కడ ఉందో తెలుసా అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే ఈలోపు రాధ వాళ్ళమ్మ వస్తుంది. ఏమైంది సార్, ఏం జరిగింది అనగాని, ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? తను నా కూతురు చిట్టి. ఎక్కడుంది ఈ అమ్మాయి? సీనయ్య ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరమ్మాయి ఈ అమ్మాయి? ఎవరికి దొరికింది? చెప్పమ్మా చెప్పు, ఈ అమ్మాయి ఎక్కడుంది అనగాని, అదేంటి సార్, మీ కళ్ళ ముందు నిలువున నిలబడి ఉందే తనే చిట్టి. ఈ రాధే కదా చిట్టి. చిన్నప్పుడు ఈ రాధే కదా. ఈ చిట్టి అంటున్నారేంటి? తన పేరు రాధమ్మ కదా అని చెప్పాను. కానీ నా కూతురికి నేను పెట్టుకున్న పేరు చిట్టియే. తను మీకు దొరికింది కదా, మీ కన్న కూతురు కాదు కదా అనగాని, లేదు సార్, తను మా కన్న కూతురు అనగాని, లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ కూతురు ఈ అమ్మాయి అయ్యుంటే ఖచ్చితంగా తను మీ కన్న కూతురు కాదు, మీకు దొరికిన అమ్మాయి. కొన్ని సంవత్సరాల క్రితం నీళ్ళల్లో కొట్టుకుని ఏ గట్టుకో వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి. చెప్పండి, మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఎవరి అమ్మాయి, ఎవరు చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది అనగానే, సార్, ఆ మనిషిని నేనే, ఆ ఫోటోలో ఉన్నది నేనే, నేను వీళ్ళకి దొరికానా లేదో అన్న విషయం నాకైతే తెలీదు అనేసరికి, ఏంటమ్మా చెప్పమ్మా, ఈ అమ్మాయి రాధే అయితే తను మీ కూతురు కాదు కదా, మీకు దొరికిన కూతురే కదా అనగాని, అవును సార్, మేము పలానా శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న సమయంలోనే ఇలా జరిగింది అనేసరికి, ఎలా జరగడం అంటే, అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని అనిపించింది, అక్కడ పెద్ద ప్రమాదం జరిగిందని అనుకున్నాము. అప్పుడు అక్కడ చూస్తే ఎవరూ కనిపించలేదు. పాప మాత్రం ఒడ్డుకు వచ్చేసి ఒడ్డు మీద ఉండి వంతెన మీద నుంచి చూడడంతో ఒడ్డు మీద కనబడింది. ఎవరో పాప ఒడ్డుకు వచ్చింది అంటే బ్రతికే ఉందేమో అండి, పదండి వెళ్ళి చూద్దామని గబగబా కిందకి వచ్చాము.
కిందకొచ్చి చూసేసరికి తన తలకు బలమైన గాయం ఉంది. అప్పుడే నా భర్త సీనయ్య గబగబా హాస్పిటల్కి తీసుకువచ్చాడు. అలా హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి తనకు బలమైన గాయం తగిలింది. తన పేరేంటో కూడా తనకు తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల కాబట్టి ఆ బ్రెయిన్ పెరుగుతూ ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ ఇప్పుడు తనకు సేమ్ చెయ్యాలి అంటే ఇదే చెయ్యాలి అనేసరికి అవును, తనకి ట్రీట్మెంట్ చేస్తే గతం గుర్తురాదు, కానీ ప్రజెంట్లో మీరే వాళ్ళ అమ్మ నాన్న అని అనుకుంటుంది. అయినా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేరో తెలియదు. లేని పేరెంట్స్ ఉన్నారని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కంటే సైలెంట్గా ఊరుకోవడం మంచిది అని మాకు అనిపించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాము. ఎప్పటికీ చిట్టికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియకూడదు. వాళ్ళ వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో, అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకూడదేమో అన్న ఉద్దేశంతో ఇంకా సైలెంట్గానే ఉండిపోతారు. సైలెంట్గానే ఉండిపోయేసరికి ఇంకా జరిగిన విషయం ఇది అండి అనేసరికి, అంటే నా కూతురు చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనమాట. అమ్మ చిట్టి అంటూ గుండెలకి హత్తుకుంటాడు. నాన్న నాన్న అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. వెంటనే ఈ విషయం విక్కీకి చెప్పాలి అని వెంటనే విక్కీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి విక్కీ అప్పుడే స్టేషన్లోకి వెళ్తూ ఉండగా నాన్న విక్కీ అని చెప్పి వాళ్ళ మామయ్య ఫోన్ నుంచి వచ్చిన మాట ద్వారా అర్థమవుతుంది. ఏంటి మామయ్య అని చెప్పాను. కానీ చిట్టి ఎక్కడుందో తెలిసింది విక్కీ, చిట్టి ఎక్కడుందో తెలిసింది విక్కీ అనగాని, ఏంటి మామయ్య ఏంటి నువ్వనేది, చిట్టి ఎక్కడుందో తెలిసిందా, ఎక్కడుంది అనగాని, నువ్వు అర్జెంటుగా బయలుదేరి రాధా వాళ్ళ ఇంటికి వచ్చేసాయి. చిట్టి ఎక్కడుందో ఎవరో అన్ని విషయాలు నీకు చెప్తాను అని అనగానే, సరే సాంబయ్య గారు చూసుకోండి, నేను అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే ఫోన్ చేయండి, లేదంటే లేదు అనగానే, ఓకే సార్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరతాడు విక్రమ్ కృష్ణ. చాలా ఆగమేఘాల మీద వస్తాడు. అసలే చిట్టి అంటే తనకు చాలా ఇష్టం. అలాంటిది చిట్టి దొరికింది అనగానే ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోతాడు. చాలా ఆవేశంగా చాలా ఆతృతగా గబ్బగబా ఇంటికి వస్తాడు. వచ్చేసరికి మామయ్య చిట్టి ఎక్కడా అనగానే రాధమ్మ అంటూ పిలవడంతో లోపల నుంచి రాధమ్మ వస్తుంది. అదేంటి మామయ్య చిట్టి ఎక్కడా అంటే రాధమ్మను పిలుస్తావు, చిట్టి ఎక్కడుందో రాధకు తెలుసా అనగానే, నా కూతురు నీ మరదలు అయిన చిట్టినే ఈ రాధరా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య ఏమంటున్నావు, ఈ చిట్టి మన రాధన, అలా ఈ రాధ మన చిట్టిన అలా ఎలా కన్ఫర్మ్ చేసావు అనగానే, ఒక్కసారి ఈ ఫోటో చూడు అనేసరికి ఫోటోని సీనయ్య ఇద్దరు ఎత్తుకున్న ఫోటో ఉండడంతో ఆ ఫోటోని చూస్తాడు. చూసేసరికి ఆ ఫోటో అలా చూస్తూ వెంటనే తన వాలెట్లో ఉంటుంది కదా చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆ ఫోటోని కూడా చూసి పక్కన పెట్టేసేసరికి అవును తనే చిట్టి. సీనయ్య ఎత్తుకున్నాడేంటి మావయ్య, సీనయ్యకి చిట్టి ఎక్కడుందో తెలుసా, మీ కళ్ళ ముందే నిలబడి ఉంది కదా బాబు, తనే మీ మరదలు చిట్టి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా తన ఆనందానికి అవధులు ఉండవు. నిజంగా తనే చిట్టినా, ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయానే, నా కళ్ళ ముందే తిరిగింది, నేను తెలుసుకోలేకపోయాను. తనను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, అది తెలుసుకోలేకపోయాను. ఇంకా అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని నా మరదల్ని నేను గుర్తించలేకపోయానా, ఎంత పెద్ద పొరపాటు జరిగింది. అయినా ఆ భగవంతుడు నన్ను నా మరదల్ని కలపడం కోసమే అనుకుంటా ఈ అగ్రిమెంట్ పెళ్లి సంవత్సరం పాటు అంటూ పెట్టారు. ఈ సంవత్సరం తీరేలోపు నేను నా మరదలు హ్యాపీగా ఉంటాము అని, ఈ తర్వాత నా భార్యను చేసుకుందామని ఇంకా ఎంతో సంతోషంగా మాట్లాడేసరికి ఇంకా ముగ్గురు కూడా హత్తుకుంటారు. చాలా చాలా సంతోషంగా ఉంది మామయ్య, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్ని రోజులు రాధా అంటూ పిలిచిన ఈ రాధనే చిట్టినా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యనే లేదు అంటూ మాట్లాడేసరికి నాకు అదే అర్థం కాలేదు. నేను అసలు ఇక్కడికి వచ్చింది తనను ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్పడం కోసం, కానీ ఇక్కడికి వచ్చాక కానీ నాకు తెలియలేదు చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనన్న విషయం నాకు ఇప్పుడు బాగా తెలిసింది అంటూ మాట్లాడడంతో
చిట్టి అంటూ చిట్టిని హత్తుకుంటాడు. పదమామయ్య, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దాము అనగానే, ఇంట్లో వాళ్ళకి అర్జెంటుగా చెప్పాలి, ముఖ్యంగా దమయంతికి చెప్పాలి అని ఇంకా ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరి వస్తారు. సీనయ్య తీయించుకున్న ఫోటోను తీసుకుని ఇద్దరు గమనించుకుని బయటికి వచ్చేసేసరికి మొత్తం నా ముగ్గురు కూడా బయలుదేరి వస్తారు. రావడంతో అప్పుడే దమయంతి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఉన్నారా అని చెప్పి వాచ్మెన్ అడగడంతో, ఎవరూ బయటికి వెళ్ళలేదు సార్, మీరు, చిట్టి అమ్మగారు అలాగే రామచంద్రబాబు గారు వీళ్ళు మాత్రమే వెళ్ళారు అని వాచ్మెన్ చెప్తాడు. సరే అయితేనని ఇంకా అందరూ కూడా లోపలే ఉన్నారన్న ఉద్దేశంతో లోపలికి వెళ్తారు. అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏంటి నాన్న, అప్పుడే డ్యూటీ అయిపోయిందా, అప్పుడే తీసుకుని వచ్చేసావా అంటూ ఇంకా వాళ్ళమ్మ సునంద అయితే మాట్లాడడంతో, అవునమ్మా తీసుకుని వచ్చేసాను, అక్కడికి వెళ్ళడం వల్ల నాకు చాలా మంచి జరిగింది, అక్కడికి వెళ్తే ఎంత మంచి జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడడంతో, ఏమంటున్నావమ్మా, నీకు ఇక్కడ అంత మంచి ఏం జరిగింది చెప్పమ్మా చెప్పు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఇది విషయం ఇలాగా మావయ్య వచ్చాడు అంటూ మొత్తం విషయం అంతా కూడా తీసేసేసరికి ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న నిజాలు, అసలు రాధను పెళ్లి చేసుకున్న అగ్రిమెంట్ వెనక విషయాలు, ఇప్పుడు రాధను నేను మనస్ఫూర్తిగా అందరి ముందు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం, ఇవన్నీ కూడా విని షాక్ అయిపోతుంది దమయంతి. ఇన్ని రోజులు రాధ చిట్టి ఇద్దరు ఒక్కరేనని నేను తెలుసుకోలేకపోయాను. అప్పటికి ఆ సీనయ్య హింట్ ఇచ్చాడు నా కూతురే అని, అయినా సరే నేను వినిపించుకోకుండా నీ కూతురే, నీ కన్నింగ్ మెంటాలిటీయే ఉంది కాబట్టి నీ కూతురే అయ్యుంటుంది అని ఎంతగానో సంతోషపడ్డాను. ఇప్పుడు ఇంకా ఆశ వదులుకోవడమేనా మమ్మీ, ఇంకా బావ మీద నేను పెంచుకున్న ప్రేమను మర్చిపోవడమేనా? తప్పదు బేబీ, ఏ చిట్టి అయితే రాదు అనుకున్నామో ఆ చిట్టి రానే వచ్చింది అనేసరికి, అదేంటి మమ్మీ, ఇచ్చిన మాట తప్పను మడమ తిప్పను అన్నావు, మరి ఇప్పుడేంటి నీ కూతురి విషయంలో ఎలా జరిగిందని కోపం వచ్చిందా ఏంటి అంటూ మాట్లాడడంతో, నా కూతురి విషయంలో ఏం జరిగిందిరా అని చెప్పి ఇంకా దమయంతి అయితే అంటుంది, నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన నేను నా సొంత మర్దల్ని పెళ్లి చేసుకున్నాను కదా, ఆ సంతోషంలో తాగాను, ఇప్పుడు ఏంటంట, ఏం జరుగుతుందంట, ఏం జరగదు, అంతా మన మంచికే అనుకుంటూ ఇంకా రామచంద్ర, అమ్మ నీ మనవరాలు సునంద, నీ మేనకోడలే నీ కోడలైంది అంటూ ఇంకా ఎంతో సంబరంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచుతూ రామచంద్ర ఆనందానికి అవధులు ఉండవు. రేపు ఉదయాన్నే ఆ గుడిలో అన్నప్రసాద భోజనాలు పెడదాం రా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. సరేనమ్మా నీ ఇష్టం. అమ్మ మనవరాల, నన్ను క్షమించు, ఇన్ని రోజులు నువ్వెవరో నాకు తెలియదు, ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నీకు ఎలాంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను, చాలా థ్యాంక్స్ మనవరాలా అంటూ ఇంకా వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుతుంది. అందరూ ఇంట్లో వాళ్ళంతా కూడా మాట్లాడతారు. ఎటొచ్చి విక్కీ చెల్లెలు ప్రియ, ఆ దమయంతి, వీళ్ళ ముగ్గురు మాత్రమే వేరే జాతి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఇష్టం లేనట్టు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడే మాట తీరు వాళ్ళకైనా అర్థమవుతుందా లేనట్టు పిచ్చగా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా అలా మాట్లాడేసరికి జస్ట్ షటప్, ఇన్ని రోజులు నేను నా మరదలు చిట్టి కోసమే ఎదురు చూశాను, నా లక్కు కలిసి నా మరదలు నేనే పెళ్లి చేసుకున్నాను అంటూ ఇంకా విక్కీ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నా మరదలు నా స్వార్థం అంటూ విక్కీ ఆలోచించడం మొదలుపెట్టాడంటే ఇంకా విక్కీని అలాగే రాధను విడదీయడం నా వల్ల కాదు, ఎలాగోలాగా వీళ్ళిద్దరినీ విడదీయాలని అనుకుంటూ ఉండగానే, ఏంటి వీళ్ళిద్దరినీ ఎలా విడదీయాలి అని ఆలోచిస్తున్నావా దమయంతి, అది నీకు ఇంకా ఎప్పటికీ జరగదు అంటూ రామచంద్ర కాస్త దమయంతికి వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.